తెలంగాణ ఉద్యమం అంటున్నావు. ఆ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదల జెండా పట్టింది నేను, ఆనంద్, విజయ్ కుమార్, పురుషోత్తం గారు, మాలిక్ షాకిర్ గారు, మేఘనాథ్ చౌహాన్ గారు, లక్ష్మీనరసింహ గౌడ్, వీళ్ళంతా మేము ఇక్కడ పనిచేసిన తర్వాత నీవు బీజేపీ నుంచి ఇళ్ళకి వచ్చినావు. సంతోషం, నిన్ను గౌరవించినాం, ఎమ్మెల్యే చేసినాం, అన్ని చేసినాం. చేస్తే మనం అందరం బాగుపడదాం అన్నావు. సొంత డబ్బులు ఆస్తులు అమ్ముకొని పార్టీ కొరకు పెట్టిన వ్యక్తులను నువ్వేం చేసినావో మాకు తెలుసు. గౌరవ కీర్తి చేసులు విజయ్ కుమార్ నా మిత్రుడు, జేఏసీ చైర్మన్గా ఉన్నాడు, కాన్స్టిట్యూన్సీ అంతా తిరిగిండు, పని చేసిండు, నీకు ఏజెంట్గా పనిచేసిండు, నిన్ను గెలిపించిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించిండు. నేనున్నా, ఆనంద్ ఉన్నాము, ఆయన ఉన్నాడు, పురుషోత్తం గారు ఉన్నారు, మేఘనాథ్ చౌహాన్, అందరం పనిచేస్తే ఎవరితో నీ ఎంబడి పెట్టుకొని ఎవరిని ఊతం ఇచ్చి ఎవరిని పైకి తెచ్చినావో ఒకరిని చెప్పు. విజయ్ కుమార్ నీ వల్లనే చచ్చిండు. ఎందుకు చచ్చిండు అంటే నువ్వు మంత్రి అయినావు, ఆయనకు కనీస ఒక గౌరవమైన పోస్టు లేక విపరీతమైన మనోవేదనతోటి ఆలోచనతోటి నాకు ఇస్తాని తిప్పుకొని ఒక కమిటీ వేసినాక లెటర్ ఇచ్చిండు. బ్రాహ్మణ పరిషత్ కమిటీ పూర్తయిన తర్వాత ఆయనకు డైరెక్టర్ గానో లేకపోతే దేనికో చైర్మన్ కో ఇవ్వండి, నాకు సముచిత స్థానం ఇవ్వండి అని కమిటీ వేసిన తర్వాత ఎవరైనా ఇస్తారా లెటర్? కమిటీ కంప్లీట్ అయినాక లెటర్ ఇచ్చిండు ఆయన. దానితోటి మనోవేదనతోటి చచ్చిండు. ఇప్పుడు ప్రస్తుతము ఆనంద్ గారి పరిస్థితి కూడా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. వారి ద్వారా 100 కోట్ల రూపాయలు నీవు సంపాదించినావు. ఆనంద్ ద్వారా చెప్తున్నా నేను. ఆనంద్ అనే వ్యక్తి ద్వారా ఆయన చూపించిన భూములు, ఆయన చూపించిన వెంచర్లు, ఆయన చేసిన కష్టము నీ కొరకు మందిని పెట్టుకొని రాత్రి పగులు ఒక భూముల దగ్గర వండుకొని 2-3 నెలలు వండుకొని నీకు భూమి అప్పచెప్తే నువ్వు కట్టుకుంటున్నావు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటున్నావు. ఈ రోజు ఆయన హాస్పిటల్ ఉంటే పథకరిచ్చే దిక్కు లేదు. ఇస్తే 5 లక్షలు 10 లక్షలు కాదు, ఆయనకు 5 కోట్లు ఇచ్చినా తక్కువ. ఆయనకు నీవు 500 కోట్లది ఆస్తి సంపాదించినప్పుడు ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టి నీకు నిలబడి పనిచేస్తే ఈ రోజు ఆయన పరిస్థితి దీనంగా ఉంది. హాస్పిటల్లో ఉన్నాడు, కాలు తీసేసాను, పలకరిస్తలేవు. నీకు రాజకీయ పిచ్చే ఎక్కువ. నీ భార్య కూడా ఆరోగ్యం బాగలేకుంటే కూడా పట్టించుకోలేకపోతున్నావు. ఆమె తిరిగి ఆమెకైన ఆరోగ్యాన్ని మేము అనుకుంటాం. ఆమె హాస్పిటల్ ఉంటే కూడా నువ్వేం చేస్తావు? బయట వచ్చి కార్యకర్తలతో ఎంజాయ్ చేసిపోతావు. ఇటువంటి రాజకీయ పిచ్చి ఉండి మళ్ళీ ఏం మాట్లాడతావు అంటే నేను రాజకీయంలో పదవులకు నాకు ఆలోచన లేదు, నన్ను ఓడగొడితే కూడా నేను మంచిగా ఉంటా, బిజినెస్ చేసుకొని బతుకుతా. అరే ఏం మాటలు మాట్లాడతారు? ఆ మాటలు మాట్లాడుతూ మళ్ళీ వచ్చి ఇప్పుడు ఎవరి కొరకు నీవు తిరిగి ఎవరు పిలిచిండ్రు? నేను పెళ్లిళ్లకు, సాగులకు, దానికి నేను తిరుగుతా ఉన్నావు. సరే సంతోషం, తిరుగు. కానీ రాజకీయ లబ్ధి కొరకు తిరుగుతున్నావు. నిన్ను ఇంకోసారి మళ్ళీ ఎన్నుకోవాలని తిరుగుతున్నావు. నీకు బుద్ధి తెలివి ఉంటే సరే, నీకు ఇన్నిసార్లు అయిపోయింది, వదిలేసాయి. సరే ఇంకొక ఆయన అభిమాని తిరుగుతున్నాడు, ఇంకొక ఆయన ఎవరైనా తిరుగుతున్నాడు, మరి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తలేవు. ఎక్కడికక్కడ అంగదోకాలని చూస్తున్నావు. అందరూ కూడా నిన్ను గమనిస్తున్నారు. వాళ్ళ లోపల కూడా నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అందరూ కూడా భ్రష్ట ఇతరు ఎలక్షన్ ముందలా నిన్ను ఎక్కడో చెప్తారు కార్యకర్తలంతా. గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నాను. చిన్నమాయలకు సంబంధించిన భూమి ఇప్పుడు ఎవరైతే వెంకోబా వెంచర్ చేసిండో అది వీరి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ తీసుకుపోయి అక్కడ ఉన్న రైతులను అన్యాయం చేసి వాళ్ళని కొట్టించి బండ్లు తీసుకొచ్చి సాఫ్ చేయించి, మీ అందరూ చూసినారు అప్పుడు వీడియోలు కూడా మీ దగ్గర ఉంటుంటాయి. ఆ అందరిని ఎలగొట్టేసి వాళ్లకు అన్యాయం చేసి ఎంకోప తరపునైనా నిలబడి పని చేయించి పోలీసులను పెట్టి అది ఖాళీ చేయించి చేసిండు. అందులో నాది కూడా 2 ఎకరాలు ఉంది. ఎప్పుడు కొన్నా? నేను 2005లో కొన్నా. ఎవరితోటి కొన్నా? ఈ చెన్నమాయలతోటే కొన్నా. ఆయనతోటి ఆనంద్ కొన్నాడు, ఆనంద్ నేను కొన్నా. ఆ భూమి నీది కరెక్ట్ లేదు, నువ్వు పోయి ఇంకొక దగ్గర మాట్లాడుకో, సెటిల్మెంట్ చేసుకో అని నన్ను పిలిచి చెప్పడం జరిగింది. నేను చెప్పిన నేను ఎవరి భూమి దొంగతనం చేయలేదు. నేను ఖరీదు చేసుకున్న భూమిని ఖరీదు చేసి కొన్న భూమి నాది. ఇది దొంగతనం చేసింది కాదు, లేకపోతే ఎవరిదో ఎత్తుకొచ్చుకున్నది కాదు, అన్యాయం చేసింది కాదు. నా 2 ఎకరాల భూమిని ఎవరేం చేయలేదు. అవసరం ఉంటే ఆయనకు చెప్పు, అతనికి చెప్పు, నా దగ్గర పోయి సెటిల్ చేసుకోమని. కానీ నేను సెటిల్ చేసుకునేది ఉండదు. నువ్వు చూడు అంటే నాకేం సంబంధం లేదంటావు, పిలిచి మాకు చెప్తావు. అదే భూమిలో నేను వెంకోబ నా దగ్గర పంపిండు తర్వాత
డెవలప్మెంట్కి ఇచ్చిన. నాది ఇప్పుడు 2800 గజాలు, అందులో నాకు రిజిస్ట్రేషన్ ఉంది. అది నాది, నా స్వార్జితం. ఈ డబ్బులు ఏం చేస్తావు, ఇంత సంపాదించినవా నువ్వు? ఒక ప్రెస్ మీట్లలో ఇంకేమో మాట్లాడేటప్పుడు మాట అన్నాడు, అది ఫ్రీగానే వచ్చింది సుదర్శన్ గౌడ్కు, అంత ఇప్పుడు అమ్ముకుంటే ఇంత లాభం వచ్చిందని. ఫ్రీ ఇస్తారన్నా ఎవరన్నా భూములు? దాని చరిత్ర తెలవాలి కదా ఆయనకి. నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్ చేసినావు? నేను కూడా ఆ కాలంలో 2005లో తీసుకున్నా నేను భూమి, 2 లక్షలకు ఎకరా. అప్పుడు అక్కడ 2 ఎకరకి 1,20,000కి ఎకరా అమ్మేది వాళ్ళు. కానీ ఒక విషయంలో నేను ఆనందకు వైన్ షాప్ పెట్టే దాంట్లో నేను బదులిచ్చిన డబ్బులు అవి రాలేదు, తిరిగి రాలేదు. రాకపోతే అక్కడ ఉన్న భూమి నేను ఆయన పేరు మీద ఉండేది నేను రిజిస్టర్ చేస్తాను. 2005 సంగతి ఇది. ఇప్పుడు దాని గురించి మీరు అడిగింది కనుక చెప్తున్నా. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వారు చేసిన పనులు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసినారో ఎలాగొట్టిండ్రు. పందులయ ఇక్కడ ఉన్న పందులు అమ్ముకుంటే ఆ డబ్బులు కూడా నీవే తిన్నావు. ఇక్కడ ఉన్న పోయిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో దోరేపల్లి రవి గారు, వారికి రాజకీయంలో ఏమి అనుభవం లేదు. ఆయనను పెట్టుకొని డమ్మి చైర్మన్ గా ఇతనే నడిపిండు. పైసా కూడా ఆయన సొంతం తిన్నాడని నేను నమ్మను. ఎవరిని? దోరేపల్లి రవిని. అన్ని డమ్మిగా పెట్టుకొని తానే, మీరు చూసింటారు, ఇల్లు తిరిగిండు ఆయన ఓట్ల కొరకు బాదిపల్లిలా. సరే గెలిచినాం, నీ అధికారంలో ఉన్నది, పార్టీ ఉన్నది అంటే గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగినప్పుడు కూడా ఎక్కడన్నా కానీ ప్రెసిడెంట్ అంటే చైర్పర్సన్ తిరిగి ఈ భూమి ఈడ నేను కాలువ కట్టిస్తాను చెప్పలే. మళ్ళీ తిరిగేటప్పుడు కూడా ఆయన ఎంబడే తిరగాలి, వీళ్ళు సంతకానికి కొరకు ఆయన తనకే తిరగాలి. మొత్తం చైర్మన్ అక్కడ మున్సిపల్ చేసింది ఎవరంటే లక్ష్మారెడ్డి గారే. ఏమంటాడు, వాళ్ళ ద్వారానే నేను ఓడిపోయినా అంటావు. వాళ్ళను ముందల పెట్టి నీవు జనమైన దగ్గర రాజకీయం చేసి భూముల కొనుగోలులని ప్రముఖమైన పాత్ర పెట్టుకొని నువ్వు ఓడిపోయి కౌన్సిలర్లు ఓడగొట్టిరు. నన్ను కౌన్సిలర్లు చేసిరు అంటే కౌన్సిలర్లను ముందల పెట్టి వాళ్ళ భుజాల మీద పెట్టి తుపాకులు కాల్చింది ఎవరంటే నువ్వే. ఇంకా నువ్వేం చేస్తున్నావు, మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నావు. నేను ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని బహిరంగ సభలో చెప్పాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? మెసేజ్ నేను మానవత్వంతో నిన్ను తిట్టిపోకుండా పార్టీలోకి వెళ్ళి పోయినాడు గౌరవంగా ఒక మెసేజ్ పెట్టినా. ఆ మెసేజ్కి నువ్వేం చేసావు, నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. నిన్న అదే మీటింగ్ లా పక్క కాన్స్టిట్యున్సీ మాజీ మంత్రి గారు మాట్లాడుతుంటే ఆయన గంట మాట్లాడుతాడని ఆయనను మాట్లాడకుండా చేసి ఈయననే మాట్లాడాడు. అంటే నీవు ఎవరిని నచ్చుతావు? నేను పొగిడేటోడు ఉంటే నచ్చుతావు, కరెక్ట్ చెప్పేటోడు ఉంటే నచ్చవు. అది నీ కుయుక్తి, నీ రాజకీయం. ఇంకా ఎన్నో సాగదు లక్ష్మారెడ్డి, ఇది నీవు బంద్ చేసుకో. ఇంకా నీవు తిరిగితే కొన్ని రోజులు అయితే నీ ఎంకులోనే నేను తరిమి కొట్టే కాలం దగ్గర వచ్చింది. నీ కార్యకర్తలే వేరేళ్ళు కాదు, వేరే పార్టీలు కాదు. నీ అసలు రూపము ఇట్లా కరెక్ట్ గా తెలిస్తే ఎవరు కూడా నీకు గౌరవించరు, ఎవరు కూడా నిన్ను మెచ్చుకోరు. నీవు అనుకుంటున్నావు నా ఇంకా తిరుగుతున్నారు, నన్ను చూసి తిరుగుతున్నారని. ఒకవేళ మనకున్న సెంటిమెంట్ ఏంటంటే మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణ దేశదాంట్లో ఉద్యమంలో పాల్గొన్నాము, అది అని మా గొప్పలు మేము చెప్పుకొని నీ ఇంకా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగినాము, అయిపోయింది. నీ యొక్క అసలు రూపం బయటపడింది, నిన్ను చూసినాము, అందుకే మేము బయటకు వచ్చినాము. ధన్యవాదాలు నాయన. నిన్ను ఎప్పుడు కూడా పెద్ద లీడర్ గా చూసినోడు ఎవడు కూడా బాగుపడాడని చెప్తున్నాను.